అది ప్రాపర్గా చక్కగా అది డెఫినెట్గా ఇందాక విక్రమ్ పెళ్ళి, అఖిల్ పెళ్ళి కాదు. సో డెఫినెట్గా అది అనౌన్స్ చేస్తాను. టైం దట్ ఈస్ అ వెరీ ఆస్పిషియస్, వెరీ గుడ్ టైం కావాలి దానికి, కరెక్ట్గా చేస్తాను. అలాగే అఖిల్ది తన ఫస్ట్ సినిమా తర్వాత అఫ్కోర్స్ నాకన్నా తను బాగా షాక్ అయిపోయాడు, పాపం ఇదయ్యాడు. బట్ మంచిది, చిన్న వయసులో పెద్ద దెబ్బ తగిలింది. అండ్ అటువంటి దెబ్బ తగిలినప్పుడు డెఫినెట్గా మంచి ఫౌండేషన్ వస్తుంది. అండ్ ధైర్యం, కాన్ఫిడెన్స్ అన్నీ అది తట్టుకుని బయటపడితే చాలా వస్తాయి. అండ్ అదే దాంతో తొందరపడకుండా అతను 1.5 year ఎన్నో ఏమి ఆప్షన్స్ వచ్చినా ఏమొచ్చినా కూడా చేయకుండా ఉన్నాడు. నేను కూడా తొందరపడద్దు అనుకున్నాను. ఈ సినిమా కథ రేపు అనుకుని విక్రమ్ కుమార్, మనం చేసిన విక్రమ్ కుమార్తో చేస్తున్నాం. అండ్ విక్రమ్ కుమార్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్స్. ఎందుకంటే ఒక నాన్నగారితో, నాతో, చైతన్యతో 3 generations తీసి ఒక క్లాసిక్ ఫిలిం, అందరికీ గుర్తుండిపోయే సినిమా. అండ్ ఎస్పెషలీ నాన్నగారి లాస్ట్ ఫిలిం, ఆయనకు ఒక క్లాసిక్ ఇచ్చిన విక్రమ్ కుమార్ ఈజ్ ది ఫేవరెట్ డైరెక్టర్. ఈ కథ ఆ సినిమా జరుగుతుండగానే చెప్పాడు. అండ్ ఈ లవ్ స్టోరీ అండ్ బాగా నచ్చింది అప్పుడే నాకు. ఇది అఖిల్కి చేస్తే బాగుంటుంది అనుకున్నాను. మనం రిలీజ్ అయింది, పెద్ద హిట్ అయింది, పారిపోయాడు విక్రమ్ కుమార్ నా దగ్గర నుంచి. మళ్ళీ దొరకలే, నేను బిఫోర్ అడ్వాన్స్ ఇచ్చే లోపలే వెళ్ళిపోయాడు, పట్టుకుపోయారు. సో ఫైనల్గా లక్కీగా ఇప్పుడు మళ్ళీ నేను అప్పుడు అనుకున్నది ఇప్పుడు సెట్ అయింది, అఖిల్తో చేస్తే బాగుంటుందని. అండ్ నిన్నే పెళ్లి చేసుకున్నాడు. అతనికి ఒక 2 వారాలు 3 వారాలు టైం ఇస్తాను. దాని తర్వాత తెచ్చి ఇక్కడ కూర్చోబెట్టి ప్రాబబ్లీ నవంబర్ కథ ఆల్మోస్ట్ రెడీగా ఉంది. నవంబర్లో స్టార్ట్ చేద్దామని. అండ్ చాలా ఈ 2 సినిమాలకి చాలా మా అన్నపూర్ణ స్టూడియోస్ అంతా చాలా ఎక్సైటెడ్గా ఉంది. ఎందుకంటే వాళ్ళందరికీ తెలుసు 2 ఎటువంటి కథలో అండ్ ఎటువంటి సినిమాలు తీయబోతున్నామో టీమ్ అంతా. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు అనౌన్స్. అండ్ మిగతా డీటెయిల్స్, స్టార్ కాస్ట్, టెక్నీషియన్స్ అన్నీ ఒక స్పెషల్ ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేస్తాం. నేను ఫస్ట్ సినిమాల్లోకి వచ్చినప్పుడు చాలా రోజులు వాయిస్ చాలా వీక్, నాగార్జునది బాగుండదు. డైరెక్టర్ అనేవారు గట్టిగా అరవద్దు అనేవారు. అండ్ డబ్బింగ్ చెప్పేటప్పుడు డైరెక్టర్ పక్కన కూర్చుని మరి వాయిస్ బాగుండదు, జాగ్రత్తగా చెప్పాలి అనేవారు.